కొడత నీకేటన్నా నా నెట్ట గుంట నీకేటన్నా నా నీటి సేత నీకేటన్నా సిర్రాకు పెట్ట కన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నా నే డప్పు కొడితే నీకేటన్నా నే కన్ను కొడితే నీకేటన్నా కొట్టాను పళ్ళు రాజాయ్ నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి ఒంటికి ఎన్ని టీకాలున్నాయి నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేటన్నాయ్ ఉరులాయి లాయి మరో జులాయి ఉరులాయి లాయి మరో జులాయి ఉరులాయి లాయి మరో ఓకే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కేక్. స్వాగతం సుస్వాగతం. ఆరైంది టైము అంటే మీ అందరికి మూడింది. ఎందుకంటే కిక్ షో మొదలెట్టే ముందు నేను కవిత చెప్తాను కాబట్టి. ప్రపంచంలో అన్ని మారుతున్నాయి కానీ కొన్ని మారవు. అన్ని మారుతున్నాయి అంటే ఫర్ సపోజ్ పేడ పిడకవుతోంది, పేడ పిడకవుతోంది, ఇటుక గోడ అవుతోంది, గోడ మేడ అవుతోంది, పిండి దోశ అవుతోంది. ప్రపంచంలో ఇన్ని మారుతుండగా నా కవిత మారట్లేదు, మీరు కొట్టే చప్పట్లు మారట్లేదు. వై? సో ఇవాళ 2 గ్యాంగ్లు వస్తాయి. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్, లెట్స్ వెల్కమ్ దెం. పిల్లాని కళ్ళకున్న తాటుకేమో సూపరా, అల్లున ఎత్తుకున్న మల్లె పొన్ను సూపరా, అద్దాయి పట్టు లాంటి బుక్కలేమో సూపరా, ఒట్టోన దొక్కుకున్న చీర బొమ్మ సూపరా. నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జడగంట లూగుతుంటే గంట సూపరా. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపరా, పైకెత్తి కట్టుకున్న కళ్ళలోకి సూపరా, కళ్ళు మెలిసుకున్న పొంటి చైన సూపరా, గుండీలు వంక ఉన్న గుంటెదమ్మ సూపరా. మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. ఓకే వెల్కమ్ నలుగురికి. మామూలుగా డాన్స్ చేయలే, బీభత్సంగా డాన్స్ చేశారు అందరూ వెరైటీగా. సో ముందుగా ఇటు సైడ్ నుంచి వస్తాను. గురుగారు మీ పేరు? సంగమేష్. సంగమేష్. భలే ఆలోచించారు ఇంట్లో. ఎందుకలా అంటే అర్థం ఏంటి? గాడ్స్ నేమ్, దేవుని పేరు. ఓకే వెరీ గుడ్. నువ్వు ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? సీరియస్ ఏం లేదా? ఓకే నవ్వావు. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? బీటెక్ థర్డ్ ఇయర్. క్లాస్ లో మామూలుగా మాట్లాడుతూ ఉంటావు? మాట్లాడుతూ అందరితో మామూలుగా సౌండ్ వినిపిస్తుంది అందరికి? నువ్వు చూస్తుంటే బాగా చదువుకునే అమాయకుల్లా కనిపిస్తున్నావు. బేసిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అలాగా? మ్యానుఫ్యాక్చరింగ్ అలా జరిగిందా? ఓకే వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు మేడం గారు? శిరీష. బీటెక్ థర్డ్ ఇయర్. సేమ్ నలుగురు సేమ్. సో కాలేజ్ లోనే పరిచయం మీ అందరికి? ఓకే. మీరేం చేస్తారు ఇంకా అదర్ దాన్ స్టడీస్? ప్లేయింగ్ గేమ్స్. ఎవరితో? బ్రదర్స్, ఫ్రెండ్స్. ఓకే. సో పాటలు పాడడం, కవితలు రాయడం? ఎవరు రావట్లే మధ్యలో కవితలు రాసాం. నా అంత కవిత మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే గురుగారు. మాస్టర్ మీరు? మా పేరు కిషోర్ అండి. మీరు థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. వెనకాల ఏమైనా ఉన్నాయి ఆస్తులు? ఇప్పటికైతే ఒకటి ఉండే, మెల్లగా ఎగ్గొట్టేసాను దాన్ని కూడా. తోసావా దాన్ని? అయిపోయా. అటెండెన్స్ ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు. అందరిని అడిగాను చెప్పి కాలేజ్ అమ్మాయి. మీరు? అనుష. మీరు థర్డ్ ఇయర్ చదువుతున్నారు. సిఎస్సి. సో మీరు ఇలాగేమన్నా పాటలు పాడడం? మీ షోస్ చూడడమే. మా షోస్ చూడడమే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అయితే. ఆల్ ది బెస్ట్ నలుగురికి. గుడ్ లక్. సో మీ గ్యాంగ్ ఒక వెరైటీ పేరు ఉండాలి. సో బాగా ఆలోచించుకుని చెప్పండి. ఆనియన్ దోశ. ఓహో వై? ఆనియన్ కాస్ట్ పెరుగుతుంది కదా. ఆనియన్ కాస్ట్ పెరుగుతుంటే ఆనియన్ దోశ. వెరీ గుడ్. ఇందా నా కవితలో కూడా వాడా దోశ అని. అది అర్థమైంది. క్యాచ్ చేస్తారు ఈ మధ్యన అందరూ. ఏది పడితే లాగేస్తున్నారు అందులో. ఓకే. సో ఆనియన్ దోశ గ్యాంగ్ వెరీ గుడ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెం. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 గడప కన్నులైనా నిన్ను చూసే జగం బిజిల్ పుట్టాలే. ఎవడికున్నది నీలోని దట్ల, అన్ని సంతల్లో చూస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. నేను
జిగరుతాను నీ జవానికి జిందాబాద్ కొడతాను నీ పొట్టి పొట్టి కాళ్ళు అది పట్టి రమ్మంటేను ఎస్ఐకి సరదా సరదా పడతాను నీ ఎసరు నేను నీ చక్కెర పడి నేను ముట్టాన అంటే తందానా అంటాను హైకిందాసుగా నేను అందాలు కట్టిస్తాను రాబు పూలతో పాము కడతాను గణ 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 ఆంధ్ర ఓకే సూపర్ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అందరూ కొట్టి కొట్టి రేపెట్టింది గురుగారు మాస్టర్ మీ పేరు కార్తిక్ కార్తిక్ ఏం చేస్తుంటావు కార్తిక్ బీటెక్ అదే ఏంటి బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి వెరీ గుడ్ బాగుందా సిఎస్సి పర్లేదా పర్లేదు ఆ? కొంచెం కష్టంగా ఏం లేదా అమ్మాయిలు బాగుంటారు కానీ అంటే సాధారణ సిఎస్సి చదువుతున్న వాళ్ళు కదా అమ్మాయిలో ఉంటారు కదా ఆ, సిఎస్సిలో అమ్మాయిలు ఎప్పుడు బాగుంటారు నాన్న అందరూ బాగుంటారు ఓకే వెరీ గుడ్ మీరు సౌందర్య సౌందర్య ఏం చేస్తున్నారు మీరు బిఏఎంఎస్ ఫైనల్ ఇయర్ అదేంటి ఆయుర్వేదిక్ డాక్టర్ బిఏ చేస్తారా ఎంఎస్ చేస్తారా బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ బిఏఎంఎస్ బిఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వెరీ గుడ్ అమ్మా చాలా కష్టమైన కోర్స్ అది చాలా గుడ్ కానీ 10th చదవాలి దానికి ఇంటర్ ఇంటర్ తర్వాత ఇది ఓకే నేను 9th తర్వాత అనుకుంటున్నాను 9th తర్వాత 10th అది బట్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అండ్ మాస్టర్ వరుణ్ సార్ వరుణ్ ఆయన చాలా గట్టిగా తొడగొట్టాడు ఆయన ఇలా అన్నాడు వెరీ గుడ్ మీకు డాన్స్ కాకుండా ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయా రీడింగ్ బుక్స్ ఏంటిది చదవడం ఏం బుక్స్ కాలేజ్ బుక్స్ కాకుండా ఏమైనా నవల్స్ అలా చదివి అలవాటు ఉందా ఉంది చదువుతా అంత ఖాళీ టైం ఉందా అంటే ఖాళీ టైంలో చదువుతాను ఖాళీ టైంలో ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని బాగా వాడుతుంటావు వాట్సాప్ వాడుతుంటావు ఫోన్ ఎక్కువ వాడుతూ ఉంటావు బంకులు బాగా కొడతావు బంకులు అంటే ఇంతకు ముందు అయిపోయింది ఇప్పుడు రీసెంట్ బంక్ కొట్టలేదా రీసెంట్ గా ఏం లేదు కొట్టలే మమ్మీ వాళ్ళు చూస్తారు టీవీ అందుకా ఓకే మీరు పారిజాత రెడ్డి పారిజాత రెడ్డి ఏ భలే ఉంది పేరు మీరంటే భయమా వీళ్ళకి అబ్బాయి ఎందుకు గజ్జ 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 వణుకుతారు నీ పక్కన నుంచి మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ సో మీరిద్దరు ఒక బ్యాచ్ Friends. పాట పాడతారా మీరు లేదు అలవాట్లేదు అసలు ఎప్పుడైనా కవితలు రాశారా ఎప్పుడైనా రాయాలనిపించిందా మీకు అనిపించింది కానీ రాలే కదా అంటే మా షో స్టార్టింగ్ ఒక 2 minutes చూడండి మీకు వెంటనే ఆ కోరిక చచ్చిపోతుంది మీలో ఓకే సో మీ నలుగురికి వెల్కమ్ ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు ఆనియన్ దోశ సో మీ గ్యాంగ్ పేరు రవ దోశ అరే టిఫిన్ సెంటర్ తయారైంది నా షో ఓకే ఆనియన్ దోశ వై రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటది ఏ ఆనియన్ దోశ టేస్టీగా ఉంటుందా ఈ షోకి వస్తున్నప్పుడు కొంచెం వెరైటీ ఉండాలి కదా అవును సో రవ దోశ ఆనియన్ కి అపోజిట్ రవ దోశ రవా దోశ ఆనియన్ కి ఆపోజిట్ రవ్వ దోశ అంట ఏమన్నా ప్లాన్ చేసి రైళ్ళు ఆనియన్ దోశ అండ్ రవ్వ దోశ లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా ఓకే సో ఇప్పుడు మనం ఆడుతున్నాం ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు సో ఎవరు ఎవరు వెళ్తారు అనుష అండ్ కిషోర్ అనుష అండ్ కిషోర్ రండి కమాన్ ఓకే మ్యూజిక్ ఆన్ Music. Disco. Do it. Your time starts in 3, 2, 1, go! కుడి ఎడమైతే కుడి ఉయి కు కు డి లీ కూల్ డ్రింక్ కుడి కూలీ కుడి కూల్ డ్రింక్ హ్యాండ్స్ బ్యాక్ కుడి స్కూటీ కు కు డి డా డి టా స్కూటా డి డి టీ స్కూటీ డి కుడి కుడి డి కూల్ డ్రింక్ డి కుడి ఎడమైతే కుడి. పొరపాటు లేదు కుడి. ఓడిపోలేదు ఓడిపోలేదు స్కూటీ డి ఈటీవీ ప్లస్ కూల్ డ్రింక్ ఇంకోటి చెప్తుంది నేను కూల్ డ్రింక్ ఈటీవీ ఈటీవీ ప్లస్ ఈటీవీ ప్లస్ బాహుబలి 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 కుర్చీలో కుక్క కుర్చీ కుర్చీ న్యూస్ పేపర్ కు కుర్చీ మ్యూజిక్ కుర్చీ క్విజ్ నెక్స్ట్ 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 చెప్పు పర్లేదు ట్రై చెప్పు కుర్చీ కుర్చీ కుర్చీలో కుక్క కుజాలా కుర్చీలో కుక్క కు కు కుర్చీ పోన్లే అది కష్టంగా కుది. ఉంది. ఇది చెప్పు ఇది ఈజీగా ఉంటుంది ట్యాంక్ లో టామీ ట్యాంక్ సాయి ట్యాంక్ ట్యాంక్ సా టా 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 సా టా ఆ, ట్యాంక్ లో సైకిల్ ట్యాంక్ సాయి టా సా టా డా టా 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 టా
ద టా టా ట్యాంక్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి అర్థం దమ్ అర్థం అద్దం చేసుకోండి చేసుకోండి చేసుకో అద్దం లేచిపోయింది లేచిపోయింది ఇలా అంటే అర్థం నేర్చుకోవడం కావాలా? చేసుకోండి అర్థం చేసుకోండి అద్దం రోలింగ్ ఒకసారి హెడ్ఫోన్స్ అర్థం చేసుకోండి చెప్పలేదు. ట్యాంక్ లో టామీ ఆవిడ టా టా అంటే సా 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 అంటారు. కుర్చీలో కుక్క చెప్పలేదు నువ్వు. బాహుబలి చెప్పావు. ఈటీవీ ప్లస్ చెప్పావు. కుడి ఎడమ అయితే చెప్పలేదు. సో ఓన్లీ 2 రైట్ ఆన్సర్స్. సో మొత్తం కలిపి 200 పాయింట్స్. హలో రమేదేశే వేడివేడిగా ఎవరమ్మా ఇద్దరు? మా టీం నుండి పారిజాతారెడ్డి పారిజాతారెడ్డి కార్తీక్ రండి. మ్యూజిక్ ఆన్. Your time starts in 3, 2, 1, go. రుబ్బురోలు రుబ్బురోలు ఉప్పు కప్పు రంబు. రుబ్బురోలు కోకోకోలా కోకోకోలా. రుబ్బురోలు రుబ్బు ఉప్పు రుబ్బు ఉప్పు రురు రుబ్బు నిప్పు రుబ్బు రుబ్బు ఉప్పు రుబ్బురోలు రోలు రుబ్బురోలు ఉప్పు కప్పు రంబు. ఆ అంటే అమలాపురం. ఆ అంటే అమలాపురం ఆ అంటే ఐ అంటే అమలాపురం ఆ ఐ అంటే లవ్ యు. ఆ అంటే ఆ అంటే యా అంటే అయ్యా అంటే ఆ అంటే అమలాపురం గడ్డం గ్యాంగ్. గడ్డం గ్యాంగ్ అర్థం అవ్వట్లేదు. గడ్డం గ్యాంగ్ గడ్డం గ్యాంగ్ విను గడ్డం 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 ఆ గ్యాంగ్ 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 గడ్డం. గ్యాంగ్ గడ్డం షేవింగ్. గ్యాంగ్ చేసుకో. సుబ్బారావుకు పెళ్లి. సుబ్బారావుకి పెళ్లి సుబ్బారావుకి ఒరే ఏదో చెప్పరా ఏదో పర్లేదు. చెప్పా కడుపు నొప్పి దెబ్బలు అంటే చెప్పు. సుబ్బారావుకి పెళ్లి అని చెప్పరా. సుబ్బారావుకి పెళ్లి అమ్మాయి బెలూన్ 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 బెల్లం బెలూన్ రా బెల్లం షూ సంట బెల్ట్ షూ చెప్పు బెలూన్ చెప్పు. బెలూన్ బెల్లం బెలూన్ కోకోకోలా బెలూన్ ఏడ్చావు. ఏసావ్ అయిపోయింది టైం. చాలా అద్భుతంగా ఆడారు మీరిద్దరు. ఆయన అంటే ఈ రౌండ్ అర్థం ఏంటంటే మనకి వినపడదు, మనం గెస్ చేయాలి. అని అలా ఆగిపోతామే ఆన్సర్ చెప్పకుండా. ఓకే ఏడ్చావు చెప్పలేదు. బెలూన్ చెప్పలేదు. సుబ్బారావుకు పెళ్లి చెప్పలేదు. గెడ్డం గ్యాంగ్ చెప్పలేదు. ఆ అంటే అమలాపురం చెప్పలేదు. రుబ్బురోలు అసలు చెప్పలేదు. సో మొత్తానికి ఏమీ చెప్పలేదు. సో చాలా అద్భుతంగా ఆడినట్లు లెక్క. ఇప్పుడే అకౌంట్ ఫ్రెష్ గా ఓపెన్ అయింది 0 రూపీస్ తో. సో రవ్వ దోశ 0 పాయింట్స్, ఆనియన్ దోశ 200 పాయింట్స్. మన వాళ్ళు సెకండ్ రౌండ్ బీభత్సాలు సృష్టిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో ఇంత అద్భుతాలు చూశాను. ఇటు సైడ్ రెండోది వచ్చింది కానీ ఇటు సైడ్ వాట్ ఏ గేమ్. మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలే. రవ్వ దోశ విత్ 0 పాయింట్స్, నో ప్రాబ్లం. ఈ సెకండ్ రౌండ్ లో మీ టీం నుంచి ఇద్దరు వీర నారీలు వచ్చి ఈ గేమ్ ఆడతారు. లేడీస్ స్పెషల్. అండ్ వాళ్ళు వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. రైట్, వచ్చిన వీడియో బట్టి క్వశ్చన్ అడుగుతాను. రెడీ? సో కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో హూ ఇస్ దట్ ఆనియన్ దోశ ఇన్ యువర్ గ్యాంగ్? శిరీష ఆనియన్ దోశ రండి. రవ్వ దోశ మీ గ్యాంగ్ నుంచి ఎవరా రవ్వ దోశ? సౌందర్య రండి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి. అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. మీరు క్రాస్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకుని రావాలి, నాకు వచ్చి ఇవ్వాలి.
మీరు ఈ సైడ్ డైమండ్ తీసుకురా. ఎవరైతే ఫస్ట్ నాకు ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ నేను ఇస్తాను. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ గ్యాంగ్ లో వాళ్ళు సైకిల్ చేసినా మీకు ఆన్సర్స్ చెప్పినా -100. ఓకే, మన దగ్గర ఉందే 0. జాగ్రత్త అమ్మా. హియర్ వి గో. ఫస్ట్ వీడియో. ఏం కావాలి? మీ హెల్ప్ కావాలి. ఏ కేసులో? వాళ్ళ కేసులో. ఏమవుతారు? మీరు కోఆపరేట్ చేస్తే విడుదలవుతారు. ఎర్రగడ్డ నుంచి డైరెక్ట్ గా వచ్చావా? పో. ఆవేశపడకండి, నేను చెప్పేది వినండి. ఆ యాక్సిడెంట్ చేసింది వీళ్ళు కాదు, డ్రైవర్. తెలుసు, గుద్దింది లారీ డ్రైవరే. కాదు, గోవింద అంకుల్ డ్రైవర్. ఈ హత్యా ప్రయత్నం చేసింది మా గోవింద అంకుల్ డ్రైవరే. ఈ విషయం నీకెలా తెలుసురా? మా గోవింద అంకుల్ చెప్పాడు. ఆ? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానురా? కోమాలో ఉన్న గోవిందా నీకెలా చెప్పాడురా? అంకుల్ బాడీ కోమాలో ఉంది. అంకుల్ ఇదిగో నా పక్కనే ఉన్నాడు. గోవింద అంకులా? నాకు కనపట్లేదే. నీకు? నాకు కనిపించట్లేదు. నాకు కనపట్లేదురా. వావ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. ఏం చేసావు అక్కడ? అడిగిరు ఎంకరేజ్ అండి, చప్పాలు కొట్టండి. ఏంటా మీరు? మీ టీమ్మేట్ వస్తుంది వీళ్ళందరూ సరే ఆవిడ ఎంకరేజ్ చేసి ఆవిడ ఇంకా చెంగు ఎందుకుంటూ వస్తుంది. ఆన్సర్ ఏంటమ్మా? With Brahmanandam అయితే 6 members, without అయితే 5 members. రైట్ ఆన్సర్, 200 points. గళ్ళ లొంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాండే, ఒళ్ళు ఆగిపోతాండే. Here we go. ఫస్ట్ వీడియో అయిపోయింది. రవ్వ దోశ 0, ఆనియన్ దోశ 400 points. Here we go. సెకండ్ వీడియో. హోటల్లో మందుందిరా. ఏమైందిరా? మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందన్నా. బామ్మ అరవకు, కంఠం కోసేస్తా. అన్నా బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం. చెప్పవా? చెప్పం. చెప్పవు. తీసుకుంటా. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది చేతిలో ప్లేట్ ఉంది? గో. ఓకే, అటు తిరిగమ్మా. ఆన్సర్ బామ్మ ప్లేట్ లో ఇంకా ఇద్దరు ప్లేట్. బామ్మ ప్లేట్ లో ఇంకో 2 ప్లేట్లు, మొత్తం 3. ఓకే, మొత్తం 4. మొత్తం 4. 4 3 4 ఫిక్స్. ఓకే, ఓపెనింగ్ షాట్. 1
హోటల్లో మందు ఉందిరా. 2 3 4 రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఓకే సూపర్. అసలు వీళ్ళు ఆన్సర్ చెప్పినంత ఆనందంలో ఉన్నారు వీళ్ళు. మన టీం కి ఫస్ట్ టైం పాయింట్లు వచ్చాయి. బ్యాక్ టు 200 పాయింట్స్. గుడ్ స్కోర్. రవ్వ దోశ, ఆనియన్ దోశ 2 వీడియోస్ అయిపోయాయి. ఇంకా 2 వీడియోలు ఉన్నాయి. ఎక్స్చేంజ్ అవుతున్నారా? అవ్వట్లేదా? ఎక్స్చేంజ్ అవుతున్నారా? ఇప్పుడు ఆడకపోతే లాస్ట్ వీడియో కంపల్సరీ ఆడాలి. అది టఫ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే మీ ఇష్టం. సరే బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. హియర్ వి గో. లుంగి ఉంటేస్తారా? ఎందుకు లుంగి? కొంచెం ఫ్రీగా పరిచయం పెంచుకుందామని ఇక్కడ ఉంది. అయ్యో లంగా శివాజీ క్యాచ్. ఏమిటా సర్కస్ చేస్తున్నాడు? ప్యాకలు ఎక్కడ ఉన్నాయి? బ్యాక్ ఎందుకు? ఓ రౌండ్ వేసుకుందా? ఉప్పేస్తావేంటి? ఏమయ్యా రావలేగా? ఇది సింకు మార్క చెంపు మార్క్. ఓహో ఏ మామా నీకేమైనా కావాలా? బీరుందా? లేదు మర్చిపోన్నాయి. అలాగా తమ్ముడు బయటగా 2 బీర్లు తీసుకురామా. సారీ సార్ మీరేం తీసుకుంటారు? విషయమా? ఇదిగో వచ్చేసింది తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి వట్టి కాఫీయేనా? స్వీటు హాటు లేదా? లేవు. ఏంటండి ఇది? మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం. కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. స్వీట్ హాటీగా ఉండండి తెస్తాను. థ్యాంక్ యూ. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా దారి మరి కదరా. ఇది స్వీట్, ఇది హాట్. ఇది కుంభీ పాకర్రా. తీసుకోండి. వద్దురా వద్దు. ఉమాదేవి చేతులతో విషం ఇచ్చినా సంతోషమే. అయ్యో వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా. వద్దురా నా మాట. అయ్యో మీరు చూసిన ఈ వీడియోలో శ్రేయ గారు తెచ్చిన ప్లేట్ లో ఎన్ని టీ గ్లాసులు ఉన్నాయి? ఆన్సర్ ఆరుషూర్. శ్రేయ గారు ఉప్పేస్తున్నప్పుడు కాదు, హాల్లోకి తెచ్చినప్పుడు ప్లేట్ లో అన్నా కదా. శ్రేయ గారు తెచ్చిన ప్లేట్ లో ఎన్ని టీ గ్లాసులు ఉన్నాయి? షూర్? ఎస్ రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Baby, I know you're gonna miss me, 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 baby, I know you're gonna miss me. 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 ఆనందంలో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఆనియన్ దోశ 600 పాయింట్స్, రవ్వ దోశ 200 పాయింట్స్. సో లాస్ట్ వీడియో ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెప్తే -100 అయ్యి 500కి వస్తారు. మనం రైట్ చెప్తే 400కి వెళ్తాం. సో లాస్ట్ వీడియో ఆడతారా? రండి లాస్ట్ వీడియో ఆడండి. ఓకే హియర్ వి గో. కొంచెం టఫ్ క్వశ్చన్ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. మీరు ఫీల్డ్ కొత్త కాబట్టి పడినా పడతారు. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, 3 రౌండ్లు తిరిగారు. హియర్ వి గో. లాస్ట్ వీడియో. రే ఎక్కడికి తీసుకొచ్చారా బాబు? కట్లిప్పండి రా. ఒరే మీకు దండం పెడతారా? కట్లిప్పండి రా. ఒరే కట్లిప్పండి రా. ఎవర్రా మీరంతా? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? మేము రోజు కాశీలో గంగా స్నానం ఆచరించి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆ పరమేశ్వరుని కొలిచే వీరభక్తులం. చాలా ఈ ఇన్ఫర్మేషన్ అయినా మా అవినాశన్ని పెళ్లికి అడ్డొస్తావారా? ఒరే వాడు నన్ను కిడ్నాప్ చేస్తే ఎంత ఇస్తా అన్నాడో దానికి డబుల్ ట్రిపుల్ ఎంత కావాలంటే అంత ఇస్తారా? రే నా జీవితం సర్వనాశనం అయిపోద్దురా. మీకు దండం పెడతారా? నన్ను వదిలేండిరా. తోపు సీన్ ఇక్కడ. నో సెంటిమెంట్స్.
ఓన్లీ కమిట్మెంట్. 12 గంటల వరకు నిన్ను వదిలే సమస్యే లేదు. నీ టైం సెన్స్ తగలడా ఇక్కడ నా జీవితం సంకనైపోతుంది. పోవాలనే కదరా. రేయ్, ఒకవేళ ఈ రోజు నా పెళ్లి ఆగితే ఒక్కడిని కూడా బతకనేవును. అయ్య బాబే భయం వేసేస్తుందిరా బాబా. ఈ అగ్గి కళ్ళు చూడలేకపోతాను రా బాబా. రే, ఈ తోపు సీను పేరు చెబితే సిటీలో దాదాగిరి, సీమలో ఫ్యాక్షనిజం, బాంబేలో మాఫియా వచ్చా పోస్తారు తెలుసా? మీరు చూసిన ఈ వీడియోలో తోప్ సీను ఎన్నింటి వరకు వదలని చెప్పాడు. గో. కొత్తగా ఉంది రౌండ్. వావ్, చాలా వెరైటీగా తెచ్చారు మీరు ఇద్దరు డైమండ్. అమ్మా, సో ఆన్సర్ 12 hours. అసలు ఎక్కువ టైం గ్యాప్ కూడా తీసుకోలేదు ఇవిడ. 12 వరకు వదలను అన్నాడు. అన్నాడా? షూర్? ప్రామిస్? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సూపర్ బెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. సింగ్ సాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డాంగ్ డింగ్ డాంగ్. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, స్లోలీ మ్యూజిక్ ఓకే, డిస్కో. తోపు సీన్ ఇక్కడ. నో సెంటిమెంట్స్, ఓన్లీ కమిట్మెంట్. 12 గంటల వరకు నిన్ను వదిలే సమస్యే లేదు. నీ టైం సెన్స్ తగలడా ఇక్కడ నా జీవితం సంకనైపోతుంది. చాలా అద్భుతమైన డాన్స్ చేస్తారు వీళ్ళు. ఇందా తొడగొట్టారు. ఓకే, ఆనియన్ దోశ సెకండ్ రౌండ్ అయిపోయే టైంకి 600 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ రవ్వ దోశ 400 పాయింట్స్ లో ఉన్నారు. వెరీ గుడ్. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ మీరు గెటప్లు చేంజ్ చేసి ఇక్కడ మీ కళా పోషణ అంతా ప్రదర్శిస్తారనమాట. మీరు బీభత్సని యాక్టింగ్ చేస్తే దానికి బీభత్సని మార్కులు వస్తాయి. రైట్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు గెటప్ మారుస్తున్నారు ఇటు వెళ్ళండి, ఇటు సైడ్ నుంచి గెటప్ చేంజ్ చేసే వాళ్ళు ఇటు వెళ్ళండి. హియర్ వి గో, థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో ఆనియన్ దోశ గ్యాంగ్ నుంచి ఇద్దరు మిస్సింగ్, ఇప్పుడే దొరికారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. ఏమైంది ఏంటి ఎందుకు ఇలాగా గెటప్ ఏంటి అర్థం? జిహెచ్ఎంసీ మహిళను ఎట్లా ఇబ్బంది పెడతావో చూపిస్తాం ఇప్పుడు. సో వాళ్ళు పాపం నిజంగానే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు మీరు ఇప్పుడు చూపిస్తారా? వెరీ గుడ్, సూపర్, లెట్స్ గో. దున్నపోతా లేవో. ఎవరమ్మా నువ్వు ఇడా? ఎవరయ్యా నువ్వు? ఏం రాజులు? నువ్వు రాజులు అయితే నేను రక్తం కారిపోతే తోడెందుకు కొడుతున్నా అమ్మా? పని పాట లేదయ్యా. పొద్దుగాల కష్టపడి వండుకొని వచ్చి రాత వాడేస్తే అవేనానికే పైసలు ఇస్తారు. నాకు పని లేదంట అమ్మా. నువ్వు పని లేకుండానే కదా దున్నపోతులా పడుకొని తాగి తందనాలు ఆడుతున్నావు. నువ్వేమమ్మా నువ్వు నన్ను అంటున్నావు? అసలు ఎవరమ్మా నువ్వు? దున్నపోతులా ఉన్నావు. ఎట్లా మనిషి పెట్టుకొని నాకు దున్నపోతు అంటావు. ఎట్లా అంటున్నావు అసలు దున్నపోతాను? ఇక్కడ రక్తం కారిపోయింది. నువ్వు ఊక్యా తొడగొట్టక మన గుట్టని కాదు, తొడని వస్తుందని కొడతలేను నేను. ఏం పని చేస్తాను? నేనా ఏం పని చేప్? పెళ్ళాం బిడ్డలు లేరు దున్నపోతులాగా. మా పెళ్ళాం అమ్మాయి ఇంటికి పోయింది, అందుకే వచ్చి పడ్డా. తన్ని తరిమేసిన పెళ్ళాం కూడా సిగ్గులేదు. దున్నపోతులా ఉన్నావు. ఈ రాత్రి పూట అమ్మాయిలు తినే స్వతంత్రం వచ్చింది అనుకుంటే రోడ్ల 12 దాకా తిరుగుతా. మేము మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ వచ్చిరమ్మా? మీరు కళ్ళు దొబ్బాయ తాగుబోతు చచ్చినోడా? మేము ఇక్కడ కానిస్టేబుల్. రాత్రి పూట వచ్చి మేము పోలీస్ ఆట అయింది అమ్మాయి. అరే పొద్దున అయిపోయింది దానికి ఇట్లా కాదు, పడితేనే తెలుసు. నేను కొట్టాను అనుకో గాల్లో ఎగిరేత అంతా ఇక్కడ.
ఆమెకు తోడ కొట్టక బీపీ ఏయ్, నువ్వు నడు, నడు. వెరీ వెల్ డన్, సూపర్. అండ్ మామూలుగా ఎప్పుడైనా చీర కట్టుకున్నావా? లేదు ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. ఎలా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ మనోవేదన ఏంటి? నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అంటే ఎప్పుడు కట్టుకోలేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ ఫియర్ అయ్యాను, తర్వాత ఎస్ పాపం ఎప్పుడు అలవాట్లేదు, అందుకే బాగా ట్రై చేశారు. వెరీ గుడ్, వెల్ డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హియర్ వి గో. ఆనియన్ దోశ ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేస్తే మరి రవ్వ దోశ ఏం చేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, ఈ పశుపతి ఎక్కడ దొరికాడు మీకు? ఈవిడ మా ఏరియా మండలాధ్యక్షురాలు. మండలాధ్యక్షురాలు. ఓకే, అయితే ఈ రోజు మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి మేము ఇన్వైట్ చేస్తాం. మీ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ అంటే నువ్వు ఏ క్లాసు? నేను ప్రిన్సిపల్ ని. నువ్వు ప్రిన్సిపలా? అవునులే, ఇప్పుడు మండల అధ్యక్షురాలు అయినప్పుడు నువ్వు ప్రిన్సిపల్ అవడంలో తప్పులేదు. వెరీ గుడ్, సూపర్, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్ సార్. మీరందరూ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా, అందరూ సైలెంట్ గా కూర్చోవాలి. మా ఇంట వంట లేదు. ఈ రోజు మన స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి మన మండల అధ్యక్షురాలు గారిని ఇన్వైట్ చేసాము. ప్లీజ్ ఆమెని స్టేజ్ పైకి వచ్చి కొద్దిగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్ కి రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఢిల్లీలో మీటింగ్ ఉంది, కానీ ఈ ఫంక్షన్ ద్వారా నేను క్యాన్సిల్ చేసుకొని మా ప్రకాశం పెళ్లికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడు. చదువుకుంటా అంటే స్కూల్లో జాయిన్ చేశా. బాత్రూమ్ పోతా అంటే బాత్రూమ్ తీసుకుపోయినా. ఆఖరికి కడుగు కూడా నేనే కడిగాను. మేడం మేడం అమ్మ మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు వాడు ఇంత పెద్దగా అయ్యి పెళ్లి చేసుకోడు. మేడం మేడం స్క్రిప్ట్ మారింది. ఏంటయ్యా పిఏ తీసుకోవా? అందరు నన్ను క్షమించండి, మా పిఏ పొరపాటు చేశాడు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఉల్లిగడ్డ పెరుగుతుంది, ములక్కాయ పెరుగుతుంది, వంకాయ పెరుగుతుంది, అలాగే టమాటాలు కూడా పెరుగుతున్నాయి. దీనికంతటి కారణం వర్షాలు లేకపోవడం. చెరువులో నీళ్ళు లేవు, వర్షాలు కూడా లేవు. అందుకని ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వానల కోసం మనం ధర్నా చేద్దాం. మేడం ఆగండి అమ్మా, మాట్లాడుతున్నాను కదా. ఢిల్లీ వరకు మనం ధర్నా చేద్దాం వర్షాల కోసం. ఏంటయ్యా పిలుస్తున్నావు ఊరికే? స్క్రిప్ట్ మారింది. ఇప్పుడు మారిందా? ఎన్నిసార్లు మార్స్తావా అయ్యా స్కిట్? ఇది చాలా బాధాకరమైన విషయం అయ్యా. ఎందుకంటే మన ఎమ్మెల్యే సార్ కుక్క చనిపోయింది. ఇప్పుడు అది నా ముంగడ చనిపోయిందంటే చాలా బాధాకరంగా ఉంది. అది రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చి నాకుతా ఉంటది. అప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. ఆ కుక్క సొంత నా తమ్ముళ్ళలాగా ఉండేవాడు. ఎలా అంటే మా పియ్య ఇప్పుడు నా పక్కన ఎలా ఉంటాడో ఆ కుక్క కూడా అలానే ఉంటుందయ్యా. మనసులో చెప్పుకోలేని బాధ అయ్యా. అయ్యా ఆగండి అమ్మా, బాధ పంచుకోనియండి, ఎందుకు అలా చేస్తున్నారు? మేడం మేడం అమ్మ పిలవడంలో తప్పులేదు, స్క్రిప్ట్ మారింది. ఎన్నిసార్లు మార్స్తావయ్యా? చూసుకోలేదు మేడం. చూసుకోవా ఒక్కసారి కూడా? సరే మేడం. ఈరోజు ఈ స్కూల్ ప్రిన్సిపల్ రంగనాథ్ గారు మరణించడం చాలా బాధాకరంగా ఉంది. చిన్నప్పటి నుంచి నన్ను స్కూల్ కి పంపించింది వాడే. సారీ మన మేడం నేను ఇంకా బతికే ఉన్నాను. నేనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ రంగనాథన్ గారిని. మరి ఏంటి ఇలా ఉంది?
మన స్క్రిప్ట్లు మారినట్టున్నాయి సార్, అది పేపర్స్ అసలు లేవు. అది వేరే రంగానాది అయ్యా, ఈ రంగానాది కాదు, ఈ స్కూల్ రంగానాది కాదు. పోనీయండి సార్. పట్టుకుంటే తంతరు నడువు వచ్చేసి. అయిపోయిందా? వెరీ గుడ్, సూపర్. ఒక స్క్రిప్ట్ మీ జీవితాన్ని మార్చేసింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈసారి ఎలక్షన్ లో గ్యారంటీ గెలుస్తారు మీరు. అన్ని స్పీచ్లు ఒకటోటి చెప్పేశారు. అందరూ నాకే, నీకే ఒకటే. కానీ డ్రెస్ చేంజ్ చేసుకునే ముందు ఫోటో దిగు, ఓకే? మర్చిపోకు. వెరీ గుడ్, సూపర్, వెల్ డన్. నైట్ టైం వర్క్ చేసే ఆ లేడీస్ పాపం ఎవరైతే క్లీనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక స్కిట్ చేద్దాం అనుకున్నారు. మీరు అనుకున్నారు, ఇంచుమించుగా అలా వచ్చినట్టు వచ్చి ఏంటో భలే కుదిరింది అది. సో మీకు 100 out of 100. అధ్యక్షురాలు చాలా అద్భుతంగా స్పీచ్లు ఇచ్చి బీభత్సాలు సృష్టించారు. ప్రిన్సిపల్ గారు 3 డైలాగులు మాట్లాడారు. పిఏ గారు 3 సార్లు కాగితాలు మార్చారు. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత 200 points. అంటే మీది దారుణంగా ఉన్నా మీ మీద ఇంకొంచెం ఎక్కువ దారుణంగా మీద ఉంది, అంతే తేడా. అంటే ప్రాబ్లం లేదు మనకి. 3 rounds అయిపోయాక ఆనియన్ దోశ 700, రవ్వ దోశ 600. లాస్ట్ రౌండ్ 90 seconds లో మీ నలుగురు కలిసి మేము ఇచ్చిన టాస్క్ ని బాగా ఆడితే, ఎవరు బాగా ఆడితే వాళ్ళే విన్నర్స్. ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. కాస్కోరా వాస్కోడిగామా. ఓకే, సో ఈ లాస్ట్ రౌండ్ 90 seconds ఛాలెంజ్. మీకు నలుగురు ఆడతారు అండ్ నలుగురు ఇక్కడే నుంచుని ఉంటారు. ఇద్దరు మీ టీమ్మేట్స్ మాస్క్ పెట్టుకుంటారు. మాస్క్ పెట్టుకుంటే ఇంకేం కనపడదు. ఈ బొచ్చులో ఉన్న బాల్ని తీసుకెళ్లి ఆ డబ్బాలో విసురుతారు. రైట్? చిన్న డబ్బా పెద్ద డబ్బా 2 ఉన్నాయి. ఆ డబ్బాల్లో పడిన వాటికి 100 points పడతాయి. వాళ్ళకేం కనపడదు కాబట్టి మీ టీం పార్ట్నర్స్ మీకు పక్క నుండి ట్రాఫిక్ పోలీస్ లాగా డైరెక్షన్లు ఇస్తారు. లెఫ్ట్, రైట్, స్ట్రైట్, బ్యాక్. ఓకే, హియర్ వి గో. రండి ఆనియన్ దోశ గ్యాంగ్. వెరీ గుడ్. నీకు సైడ్ నుంచి ఏమైనా కనిపిస్తుందా? కనిపించలేదా? ఇవన్నీ ఒకటా? ఓకే, సరే. హియర్ వి గో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమర్ ఆన్. 3, 2, మీరున్న ప్లేస్ నుంచి కదలడానికి లేదు. 1, గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో, నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు 1 మంది కొక్కడో, గొడవ చటుషారో మిస్టరీ కొపాడో, ఒక్కలన్నీ తెచ్చడో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు డాక్టర్రా, ఆకు పొట్టు డాక్టర్రా, ఏ ఉస్కో 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 పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన హీరో కాళ్ళు లేని వేరో దాన్ని పక్క అయ్యేయో, గెలుపను మాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే గుట్టు పక్కడో, టాలెంట్ ఉంది నీలో ఫుల్ల ఫుల్ల. వెరీ గుడ్ అమ్మా. ఓకే, ఇట్ సైడ్ దాంట్లో మాస్టారు ఆల్రెడీ ఒకటి పడ్డా. వంట పడింది. ఓకే, సో 2 వేశారు మీరు. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ మేడం గారు 1 వేశారు. కాబట్టి మొత్తం మీకు 3 points, అంటే 3 balls కౌంట్ అయినట్టు 300 points. మన పాత స్కోర్ కలుపుకుంటే 1000 points. సో ఇప్పుడు మన దగ్గర అయితే 1000 ఉంది. వాళ్ళు 1100 చేస్తే వాళ్ళు విన్ అవుతారు. అంటే వాళ్ళు 5 balls కంపల్సరీ వేయాలి. వాళ్ళు 5 వేయకపోతే మనమే విన్నర్స్. ఓకే, వేస్తే మనమే విన్నర్స్. వెరీ గుడ్, కమాన్. ఓకే, సో ఇప్పుడు మీకు 90 seconds టైం ఉంది. 90 seconds లో మీరు కంపల్సరీ 5 బాల్ వేయాలి. 5 పడితే టైటిల్ మనకి వస్తుంది. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1,
గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడ చటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా పట్టు పట్టరా ఆకుపోతు దాటరా ఏ ఉస్కో 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 పక్కడో నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అక్కేరో గెలుపను మాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే గుట్టు పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల ఫుల్ల. ఓకే ఒక నిమిషం అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. సో టార్గెట్ మీది 5 balls వేయాలి. మీరు 5 balls వేస్తే మీకు టైటిల్ వస్తుంది. 5 1 2 ఇంకేం లేవు. ఇంకా 3 కనుక అందులో ఉంటే టైటిల్ మీకు వస్తుంది, లేకపోతే టైటిల్ వాళ్ళకి. 1 అక్కడ 3 కదా, ఇది 4 కదా, 3 ఉన్నాయి. 3 4 5 6 7 8 సూపర్ 800 points. కంగ్రాచులేషన్స్. మొత్తం 1400 points వచ్చాయి. ఇవాల్టి విన్నర్స్ రమదోస గ్యాంగ్. టిప్పు టాపు దొరకదులిండో ఎవరికి వీడు దొరకడులిండో టిప్పు టాపు దొరకదులిండో ఎవరికి వీడు దొరకడులిండో కుదురండో గడుసండో తొడగొన ముసుగండో ఉప్పు కప్పు రంగు నొక్కులుక్కునుండో విడురుకు చూసి మోసపోకండో కదవండో పొడవండో తొలను పడకండో మోస్ట్ కన్నింగ్ మస్తు టైమింగ్ రైట్ టు రాంగ్ మార్చదాన రంగు పక్కా ప్లానింగ్. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ. ఓకే సో బీభత్సంగా ఆడారు అండ్ అంతకంటే బీభత్సంగా డాన్స్ చేశారు కాబట్టి కళాంజలి అండ్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ చెక్స్. కంగ్రాచులేషన్స్. ఓకే సో ఇదే ఇవాళ మా కిక్ షో. మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. బాయ్.